కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు విచారణ ముగిసింది. 2 గంటల పాటు పోలీసులు ఆయనను ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు తనపై ఒకే అంశానికి సంబంధించి చట్టవిరుద్ధంగా 36 కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఇది రాజకీయ కక్షతో జరుగుతున్న చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. తమపై ఈ చర్యలు నారా లోకేష్ ఆదేశాలతోనే జరుగుతున్నాయని అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ ప్రతిపక్ష నేతలపై దురుద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. మేము వైఎస్ఆర్ వారసులం, ఎవరికీ భయపడేది లేదు అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. త్వరలోనే మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే పోలీసు అధికారులను చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. చట్టాన్ని ఉంచేస్తారా? బిఎన్ఎస్ఎస్ మార్చేస్తారా? ఇది చాలా అన్యాయమైన పద్ధతుల్లో ఇవాళ రాష్ట్రంలో పోలీసు అధికారులు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అణచాలని, భయపెట్టాలని ప్రయత్నం చేసేటటువంటి ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోండి. ఇక్కడైనా ఇంకా 3 సంవత్సరాలు మీరు పరిపాలించాలి, భగవంతుడు దయతలిస్తే. ఈ 3 సంవత్సరాలైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చంద్రబాబు నాయుడు, లోకేష్ పరిపాలన చేస్తే మీకు ఏదన్నా ఉపయోగం ఉంటుంది తప్ప ఇలా చేస్తే మీరు ప్రజాస్వామ్య పద్ధతుల్లో సర్వనాశనం అయిపోతారనేది కూడా గుర్తుపెట్టుకుంది. దేన్ని లెక్క చేయం రాసుకోండి. నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా, లోకేష్ రెడ్ బుక్ ఒక్క కూడా లెక్క చేయదని చెప్పా. మళ్ళా ఐఎమ్ రీటరేటింగ్, లోకేష్ పెట్టే కేసులు, లోకేష్ చేసే దాడులు ఒక్క కూడా లెక్క చేయదు. ధైర్యంగా పోరాడతాం, అవసరమైతే ప్రాణాలకు తెగించి పోరాడతాము. గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా రాటు తేలుతున్నారు. అవసరమైతే జైళ్లు నింపేస్తాం. గుర్తుపెట్టుకోమని మనం చంద్రబాబు చెప్తే. విశాఖపట్నంలో భారీ పెట్టుబడి మోసం వెలుగు చూసింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసిన ఓ కుటుంబాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికి సుమారు 6.5 కోట్ల రూపాయలు డిపాజిట్ల రూపంలో వసూలు చేసినట్లు సమాచారం. తమ తరపున ట్రేడింగ్ చేసి వచ్చిన లాభాల్లో 50% వాటా ఇస్తామని చెప్పి పలువురిని మోసం చేసినట్లు బాధితులు తెలిపారు. గడువు ముగిసిన లాభాలు ఇవ్వకపోగా పెట్టిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వకుండా నిందితులు తప్పించుకుని తిరిగినట్లు వెల్లడైంది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో సూర్యనారాయణమూర్తి, ఆయన భార్య త్రిపుర సుందరి, కుమారుడు భగవత్ వెంకట్ వినోద్, కోడలు గాయత్రిని పీఎం పాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారానికి గురైన 15 ఏళ్ల బాలిక 31 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతినిస్తూ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కేంద్రం తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీపై తీవ్రంగా స్పందించారు. అత్యాచారం తర్వాత బాధితురాలు ఎదుర్కొన్న వేదనను ఏదీ భర్తీ చేయలేదు, ముందు పౌరులను గౌరవించడం నేర్చుకోండి అంటూ మండిపడ్డారు. కోర్టు ఇచ్చిన తీర్పును బాధితురాలు లేదా ఆమె కుటుంబ సభ్యులు మాత్రమే సవాల్ చేయగలరని, ఈ విషయంలో ప్రభుత్వానికి ఆ హక్కు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. గర్భ విచ్ఛిత్తి ఈ దశలో సాధ్యం కాదని, బిడ్డను జన్మనిచ్చి దత్తతకు ఇవ్వాలని కేంద్రం వాదించినప్పటికీ కోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది. మేము వ్యక్తిగత ఎంపికను గౌరవిస్తాం, మీరు కూడా అలానే గౌరవించాలని ప్రభుత్వానికి మరో న్యాయమూర్తి జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి సూచించారు. చివరగా కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ బాధితురాలి హక్కులను అత్యున్నత న్యాయస్థానం పెద్దపీట వేసింది.
పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లిలో తనపై సీఐ చిన్నమల్లయ్య బలాత్కారం చేశాడని మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు నేపథ్యంలో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసుల రాకను గ్రహించి సీఐ చిన్నమల్లయ్యని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మహిళ ఫిర్యాదుపై సీఐ చిన్నమల్లయ్యపై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రభాకర్ తెలిపారు. ప్రజలను రక్షించవలసిన సీఐ వృత్తిలో ఉన్న సీఐ చిన్నమల్లయ్య బలవంతంగా బలాత్కారం చేయటం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ ముందు మార్చి 2024 మార్చి 25వ తారీఖు జరిగినటువంటి చిన్నమల్లయ్య నా మీద చేసిన దారుణమైన సంఘటన జరిగింది కదా. ఆ సంఘటన నిమిత్తం అప్పుడు జరిగిన నా మీద దుర్భర్షలాడుతూ మామూలుగా నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి నా మీద కేసులు బనాయించి తర్వాత ఈ ఎలక్షన్ నిమిత్తం మేము ఎలక్షన్ కమిషన్కి వాళ్ళందరికీ రిపోర్ట్ చేసిన తర్వాత అతన్ని విధుల నుంచి తప్పించడం జరిగింది. ఆ ఎలక్షన్ విధుల నుంచి తర్వాత నేను మొన్న ఈ మధ్య లోకేష్ బాబు గారిని కలిసి గతంలో ఉన్న మా మీద ఉన్నటువంటి కేసుల నిమిత్తం పాత కేసులు రౌడీ షీట్ ఇవన్నీ తీసేయాల్సిందిగా చిన్నమల్లయ్య చేసిన ఈ అకృత్యాల గురించి కూడా లోకేష్ బాబు గారికి చెప్పడం జరిగింది, వినిపించడం జరిగింది. తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని లోకేష్ బాబు గారికి చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు విచారించి ఇతని మీద విచారించి విఆర్లోకి పంపించడం జరిగింది. జరిగిన ఆ రోజు సాయంత్రమే నాకు వాయిస్ మెసేజ్లు పంపించి నా మీద అక్కడ తెలుసుకున్నారా ఇక్కడ తెలుసుకున్నారా నీ సంగతి తేలుస్తాను అది ఇది అని చెప్పి నన్ను భయభ్రాంతులు చేసి నన్ను నా కుటుంబాన్ని బెదిరించడం జరిగింది. గతంలో కూడా తల్లి గురించి పెళ్ళాం గురించి నానా కోతలు కూసిన అతను ఇవాళ కూడా అదే భాష మాట్లాడుతూ నన్ను బెదిరించడం జరుగుతుంది. ఇతని వల్ల చిన్నమల్లయ్య వల్ల నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ఈ పోలీస్ స్టేషన్లో కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసు వారు దీని మీద విచారించి అతని మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అతన్ని పూర్తిగా విధుల నుంచి పూర్తిగా తొలగించాల్సిందిగా కోరుతూ గతంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణాలకు మరో అడుగు ముందుకు పడింది. ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించి అధికారులకు భూమి పత్రాలు అందజేశారు. కాలేజీ నిర్మాణాలకు నిధులు మంజూరు అయ్యి టెండర్ ప్రక్రియ పూర్తయిందని మంత్రి తెలిపారు. త్వరలోనే భవన నిర్మాణాలు, విద్యార్థుల హాస్టల్ ఏర్పాట్లు ప్రారంభమవుతాయని వెల్లడించారు. గ్రామీణ వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పడుతుందని అన్నారు. నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాంక్షన్ అయి భవన నిర్మాణానికి నిధులు కేటాయించి టెండర్ అయి భవన నిర్మాణం జరిగే సందర్భంలో ఈ స్థలాన్ని క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసి స్థలం ఈరోజు యూనివర్సిటీ అధికారులకు అందజేయడం జరిగింది. టెండర్ కాగానే త్వరలో ఇక్కడ పనులు ప్రారంభమై శాశ్వతంగా ఇంజనీరింగ్ కాలేజీ అదేవిధంగా విద్యార్థులకు హాస్టల్ వసతితో పాటుగా ఇక్కడ అందరు విద్యార్థులు ఆప్షన్ తీసుకొని ఇక్కడ జాయిన్ కావాలని కోరుతాను. ఎటువంటి సమస్యలు లేకుండా అటు ప్రభుత్వం తరఫున ఇక్కడైనటువంటి ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్కి సంబంధించి కూడా పాలిటెక్నిక్ ఆవరణలో దాదాపు 1.5 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. దానికి పత్రాలు కూడా ప్రిన్సిపాల్ గారికి అందజేయడం జరిగింది. అదే శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి అందజేసినాం. ఈ రెండు కూడా త్వరలో పనులు పూర్తయితే అదేవిధంగా కూచనపల్లి మాలపల్లి మధ్యలో న్యాక్ సెంటర్ కూడా శాంక్షన్ అయింది. అక్కడ కూడా స్థలాన్ని కేటాయించడం, దాని పనులు కూడా తొందరగా పూర్తయి ఈ ప్రాంతంలో ఇటు విద్య, వైద్యము, ఇతర టూరిజము అన్ని రకాలుగా అంశాలకు మెరుగుపడాలి, అభివృద్ధి కావాలనే ఆలోచనతో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమం కొనసాగిస్తాం. వాతావరణ ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ అయి యాదాద్రి జిల్లాలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు పర్యటించారు. భువనగిరి మండలం హన్నాపూర్లో ధాన్యం సేకరణ కేంద్రాన్ని రామచంద్రరావు పరిశీలించారు. అనంతరం ధాన్యం కొనుగోలుపై రైతులతో బీజేపీ చీఫ్ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వంపై రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్టగడ్డారు మరి మీరు కూడా ఇది రైతులు మర్చిపోయి ఎట్లా? దయచేసి నేను రేవంత్ రెడ్డి గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని కోరుతా ఉన్నాను, రైతులకు ఇప్పుడు ఇమ్మీడియట్గా న్యాయం చేయండి. రైస్ మిల్లర్స్ ఎవరైతే ఇటువంటి ఒక తప్పు
ఉండే కేసులు పెట్టండి వాళ్ళ మీద. కానీ రైతులకు అన్యాయం చేస్తే ఇది ఊరుకోం మనం. అదేవిధంగా ఈ యొక్క మొలకొచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఈ మొలకొచ్చిన ధాన్యాన్ని కూడా కొనాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సన్నకారు రైతులు, నేను ఇంకో విషయం చెప్తా ఉన్నాను, ఇక్కడ 100 కుప్పలు ఉన్నాయి. ఇక్కడ 100 కుప్పలు అంటే ఒక కుప్ప దగ్గర ఒక్కొక్క రైతు ఉన్నాడు. ఇక్కడ రైతుతో పాటు వాళ్ళ కుటుంబం ఉన్నది. నెల రోజు నుంచి ఇక్కడ ఉన్నారు. ఎండకు ఇక్కడ ఉండే నీటి వసతి లేదు, భోజనాల వసతి లేదు. సరే, వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. కనీసము ఈ యొక్క రైస్ మిల్లర్స్తో పిలిపించి మీరు వార్నింగ్ ఇచ్చి లిఫ్ట్ చేయమని ఎందుకు చెప్పట్లేదు? ప్రభుత్వానికి ఎందుకు ఈ పని చేయట్లేదు? ఎందుకు 1 మంత్ ఆగాల్సి వస్తుంది? చివరికి దాన్ని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంటే మళ్ళీ ప్రొక్యూర్ చేసేది 100%. మరి మీవే ఇస్తాం మళ్ళీ మీకు దాని పైసలు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక ఎంఎస్పీ రేట్ కానీ, టార్పోలిన్లు కానీ, మీ యొక్క కాంటాలు కానీ అన్నీ కూడా మేము ఇస్తున్నాం. ఒక్క పైసా, ఒక దబ్బడం, ఒక ఖర్చుతో సహా, సూత్లీ ఖర్చుతో సహా మొత్తం